ప్రభు తప్పించిన ప్రమాదం. అది 20వ శతాబ్దపు ప్రారంభంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఆ రోజుల్లో ఓ మిషనరీ దూరంలో జరిగే మిషనరీ కాన్ఫరెన్స్కు హాజరవ్వాల్సి ఉంది. ఆ రోజుల్లో రహదారులు ఎంత అధ్వానంగా ఉండేవో మనం ఊహించలేం. ఆయన మోటార్ సైకిల్పై ప్రయాణము చేయాలి. ఇప్పుడు ఆ మోటార్ సైకిల్ చూస్తే ఓ వింత వస్తువులా ఉంటుంది. ఇప్పటి వాటికి దానికి చాలా తేడా ఉండేది. దాని దీపం అసిలిటిలిన్ గ్యాస్తో వెలిగేది. అందుకని ఆయన సాయంత్రానికి కొంత దూరం వచ్చి అక్కడ రెస్ట్ బంగ్లాలో రాత్రి గడిపి కోడి కూచి లోపు లేచి కాన్ఫరెన్స్కు బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక చక్కగా నడుస్తున్న సైకిల్ అకస్మాత్తుగా ఆగిపోయింది. ఎందులో లోపం ఉందా అని ఆయన పరీక్షించాడు. అంతా బాగానే ఉంది, పెట్రోల్ ఉంది. ఆయన ఇంజన్ ఎక్కువ వేడెక్కిందేమో కాబోలు అని సమయం పోనివ్వకుండా దాన్ని గంటుకుంటూ నడుస్తున్నాడు. అమ్మో, ఇంకేముంది, రోడ్డుకు అడ్డంగా పెద్ద గండి ఒకటి కొట్టి ఉంది. అపాయ సూచనగా ఓ ఎర్ర దీపం కానీ ఓ చెట్టు కొమ్మ కానీ అట్టిది మరేమీ లేదు అక్కడ సూచనగా. బాగా దగ్గరకు వచ్చే వరకు కనబడలేదు. పైగా ఇంకా వెలుగు పూర్తిగా రాలేదు. ఆయన వెళ్ళి ఉంటే అందులో పడి మొక్కలైపోయి ఉండును. సరే, కొంతసేపటికి కొందరు పోగై సైకిల్ను అవతలకు దాటించారు. ఇంజిన్ అక్కడి నుండి గమ్యం చేరే వరకు మరలా ఆగలేదు. ఈ సంగతి ఆయన చెప్పినప్పుడు ఈ వాక్యము గుర్తు చేస్తున్నాడు. కీర్తన గ్రంథం 34వ కీర్తన 7వ వాక్యంలో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలకు కావలి ఉండి వారిని రక్షించును. అవును, ఆ దేవుడు గొప్ప ప్రమాదం నుండి ఆ మిషనరీని తప్పించాడు. అవునండి, నీవును కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు కూడా ఏ అపాయం రాకుండా తన దూతలతో నిన్ను కాపుదల చేస్తాడు. కాపుదల చేయబడదు గాక. ఆమేన్.